నేను చెప్పానుగా, వాళ్ళు ఖచ్చితంగా వాల్మీకిపురం వస్తారని. నా అంచనా ఎప్పుడూ తప్పు కాదు. వాళ్ళు రాని చెప్తాను. అది కాదక్క, నువ్వు మెంటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాగేశ్వరిని చంపుతానని గొంతు పట్టి పిసికావు. ఇప్పుడు ఆ విషయం నాగేశ్వరి అందరి ముందు ప్రస్తావిస్తే ఏం చేస్తావు? రే, ప్రమాదాన్ని కూడా పాజిటివ్గా మలుచుకునే నేర్పరితనం నాకుంది. అదొస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అదో పిచ్చిది, నా కళ్ళబొల్లి మాటలకు కరిగిపోతుంది. చూడు నేను నడిపించే డ్రామా. అదే నిజమే, నువ్వేమైనా చేయగలవు. సరేలే, అయినా ఎందుకు ఈ పిచ్చి వాళ్ళ కాస్ట్యూమ్? ఇందులో ఏదైనా చీర తీసి కట్టుకో. ఈ డ్రెస్ మార్చమంటున్నావా? తప్పు. ఇది సింపతి కాస్ట్యూమ్. దీన్నిప్పుడే మారిస్తే ఎలా? నాగేశ్వర్ వచ్చాక ఎలాగూ సెంటిమెంట్ సీన్ ఉంది కదా, ఉండని, బాగుంటుంది. ఇవన్నీ సర్దేసరా. టూ 216 రూమ్ కీస్. మీకోసం రూమ్ నెంబర్ 3లో ఎవరో వెయిట్ చేస్తున్నారు. రాగానే చెప్పమన్నారు. ఏమండి? నానా, అమ్మ, అక్క, రా. అమ్మ, నాగేశ్వరి, నిన్నే నాగేశ్వరి. ఆగు నాగేశ్వరి, నిన్నే. నా పేరు నాగేశ్వరి కాదు, ఐశ్వర్య. ఇన్నాళ్ళు ఎక్కడున్నారండి? ఎలా ఉన్నారు? అసలు ఏమైంది? నాకేం కాలేదు దేవకి, నేను క్షేమంగానే ఉన్నాను. బాధపడకు, ఊరుకో. ఏమ్మా నాగేశ్వరి, ఇప్పటికైనా ఈ పిచ్చిదెవరో గుర్తుకొచ్చిందా? చూడు, బాగా చూడు. నేను నిన్ను పిలుస్తుంటే ఎవరో తెలియనట్టుగా వెళ్ళిపోయావు. నేను నీ కోసం అరిచి గీ పెట్టడం చూసి నన్ను పిచ్చి హాస్పిటల్లో పడేశారు. తల్లిగా నేను నీ మీద ప్రేమ చూపిస్తున్నందుకు నాకు పిచ్చిది అనే ముద్ర పడింది. చూడు, ఈ పిచ్చి తల్లిని ఇప్పటికైనా అమ్మా అని పిలు. నాగేశ్వరి. అమ్మా, నన్ను క్షమించు. అది నేను తెలియక చేసిన పొరపాటు. కావాలని నేనేదీ చేయలేదు. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేనెవరూ నాకే గుర్తులేదు. నా పేరే నాకు తెలీదు. నన్ను నమ్మమ్మా. నాగేశ్వరి, అసలు ఏమైంది? ఏం జరిగిందమ్మా? అదేం లేదండి, నాగేశ్వర్కి యాక్సిడెంట్లో జ్ఞాపక శక్తి పోయింది. ఆ తర్వాత శ్రీనివాసపురం అనే ఊరు చేరింది. నా బిడ్డకి యాక్సిడెంట్ ఎలా అయింది? నేను చెప్తానక్క. మీరందరూ కనిపించకుండా పోవడంతో నాగేశ్వరి సర్పవనం వెళ్ళాలని చెప్పింది. తోడుగా నేను వెళ్ళాను. సర్పవనం వెళ్తున్న దారిలో దోపిడీ దొంగలు అడ్డగించారు. భయపడి తల ఓ దిక్కు పారిపోయాం. అప్పుడా దొంగలెవరైనా నాగేశ్వరిని కొట్టిపడేసుంటారు. కాదు, అప్పుడేం జరిగిందో ఇప్పుడు నాకు బాగా గుర్తుంది.
నాకే తెలియక నేనెంత బాధపడ్డానో తెలుసా? మళ్ళీ మీ అందరినీ చూస్తానని, నాకు గతం గుర్తుకొస్తుందని నేను అనుకోలేదు. నువ్వెవరికీ ఏ అపకారం చేయలేదు నాగేశ్వరి. నువ్వు చేసిన పుణ్యమే ఆ రోజు నిన్ను కాపాడింది. నాగేశ్వరి, చాలమ్మా. ఇంతవరకు మేం పడ్డ బాధలు చాలు. ఇక మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. లేదమ్మా, వెళ్ళను. అవును, వీళ్ళిద్దరెవరు నాగేశ్వరి? నాకెలాంటి ఆపద కలగకుండా నన్ను కాపాడుతూ వచ్చింది వీళ్ళే. నేను శ్రీనివాసపురంలో ఉన్నానని చెప్పానుగా, ఆ ఇంటి తోటమాలితను. ఇతను సిద్ధార్థ. అమ్మ వాళ్ళకి ఇంతకు ముందే తెలుసు. చాలా థ్యాంక్స్ బాబు. నేను నా భార్యాపిల్లల్ని కలుసుకోవడానికి మీరే కారణం. మీ రుణం. అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. ఇది మా బాధ్యత అనుకునే చేశాం. దేవకి, నీకేమైంది? మెడక గట్టేంటి? ఇదా నా దురదృష్టమండి. మెంటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకడు నా గొంతు కోశాడు. ఎవడవాడు? ఎవడోలేండి. నా మెళ్ళో బంగారు గొలుసు కాసపడి గొంతు కోసి పారిపోయాడు. ఇప్పుడెలా ఉందమ్మా? నాకేం పర్వాలేదమ్మా, కాస్త నొప్పిగా ఉందంతే. సిద్ధార్థ్ గారు, మీ ఫోన్ ఇలా ఇవ్వండి. రామచంద్ర అంకుల్కి ఫోన్ చేసి మా అమ్మా నాన్నల్ని కలిసిన సంగతి చెప్తాను. ఇక్కడ సిగ్నల్ లేదు, బయటికెళ్ళి చేయండి. అలాగే. విశ్వం, రేపు మనం ఊరెళ్ళడానికి ఏర్పాటు చేయి. సరే అక్క. హలో, నమస్తే అంకుల్, నేను నాగేశ్వర్ని మాట్లాడుతున్నాను. నాగేశ్వరి. నువ్వే నాగేశ్వరివి అన్న సంగతి నీకు ఇప్పటికైనా తెలిసిందా తల్లి? చాలా సంతోషం. చెప్పమ్మా, ఎలా నీకు నువ్వు నాగేశ్వరివి అన్న నమ్మకం కుదిరింది? అంకుల్, నేను మా చెల్లెలు మైత్రి సిద్ధార్థ కలిసి మా నాన్నగారిని వెతకడానికి వెళ్తే అడవిలో నాగ సన్యాసులు వారి ప్రార్థనల ద్వారా నాకు గతాన్ని గుర్తు తెప్పించారు. గతంలో జరిగిన ప్రతి విషయం నాకు బాగా గుర్తుంది. చాలా సంతోషం అమ్మా. అంకుల్, మీకు మరో శుభవార్త ఏంటో తెలుసా? మా అమ్మా నాన్నల్ని కూడా నేను కలుసుకున్నాను. ఇప్పుడు అందరం చాలా సంతోషంగా ఉన్నాం. నాకు గతం గుర్తుకు రావడానికి, మా తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి కారణం మీరే. నన్ను బిడ్డలా ఆదరించిన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మనలో మనకు కృతజ్ఞతలు రుణాలు ఏంటమ్మా? మీ తల్లిదండ్రుల్ని ఓసారి ఇంటికి తీసుకురామ్మా. తప్పకుండా అంకుల్. నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని చూసి తర్వాతే మా ఇంటికి వెళ్తాం. మంచిది, జాగ్రత్తగా రామ్మా. అలాగే అంకుల్, ఆంటీ వాళ్ళకు కూడా ఈ సంగతి చెప్పండి. చెప్పకుండా ఎలా ఉంటానమ్మా? తప్పకుండా చెప్తాను. ఉంటాను అంకుల్. పూర్ణ, త్వరగా రావోయ్, నీకో శుభవార్త చెప్తాను. గీత, నువ్వురా. ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు? విషయం చెప్తే మీరు కూడా సంతోషిస్తారు. మరి నాగేశ్వరి లేదు, నాగేశ్వరికి తనే నాగేశ్వరి అన్న సంగతి గుర్తుకొచ్చిందట. అంతేకాదు, కనిపించకుండా పోయిన తన తల్లిదండ్రులను కూడా కలిసిందట. దీనికంతటికీ మనమే కారణమని పదే పదే కృతజ్ఞతలు చెబుతోంది పిచ్చిపిల్ల. నిజంగానే శుభవార్త చెప్పారండి. నాన్న, ఆయనకు కూడా ఫోన్ చేసి నాగేశ్వరి గురించి చెప్పండి. మీరు వెళ్ళినప్పుడు కూడా ఐశ్వర్య నాగేశ్వరాన్ని చెప్పకుండా వచ్చేశారు. ఇప్పటికైనా ఈ విషయం చెప్పకపోతే ఆయన బాధపడతారు. అలాగే చెబుదామమ్మా. అల్లుడు గారికి చెప్పకుండా ఎలా ఉంటాం? హలో మావయ్య, నేను గుణ. అల్లుడు గారు, మీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడే నేను అమ్మాయి మీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంతలో మీ ఫోన్ వచ్చింది. నా గురించి మాట్లాడుకుంటున్నారా? ఏంటి మావయ్య విషయం? ఓ ముఖ్యమైన విషయమే. అన్నట్టు వైదేహి ఉందా, వెళ్ళిపోయిందా? ఆవిడ మొన్న వెళ్ళిపోయింది మావయ్య. ఎందుకు అడుగుతున్నారు? నేను చెబుతున్నానని అపార్థం చేసుకోకు బాబు. దుష్టులకు దూరంగా ఉండమని పెద్దలు చెప్పారు. వైదేహి మీ నాన్న దగ్గర శిష్యరికం చేసే రోజుల్లో దాని బుద్ధి నచ్చక పంపించేశారు. అలాంటి దాన్ని ఇంట్లోకి రానియడం, ఆదరించటం అంత మంచిది కాదు. చచ్చా, దాన్ని ఎవరు పట్టించుకుంటారు మావయ్య? ఏదో గుమ్మం దాకా వచ్చింది కదా అని మొక్కమాటానికి ఇంట్లోకి రమ్మన్నాను, అంతే.
అది సరే మోయ, ఏదో ముఖ్యమైన విషయం అన్నారు. మీ ఇంటికి ఓ అమ్మాయి గతం మర్చిపోయిందని వచ్చిందిగా. ఐశ్వర్య. ఆ అమ్మాయి ఐశ్వర్య కాదు, ఆ అమ్మాయి పేరు నాగేశ్వరి. ఏంటి మోయ మీరు అనేది? అవును బాబు, అసలు జరిగింది ఏంటంటే హలో, ఏమిటి బాబు మాట్లాడవు? ఆ, ఏం లేదు, షాక్ ఇచ్చారు కదా, అదే మాట బయటికి రావటం లేదు. అన్నట్టు నువ్వు ఫోన్ చేసావుగా, అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా? ఏం లేదు మోయ, పాపని గీతని ఇంటికి రమ్మని చెప్దామని ఫోన్ చేశాను. ఇప్పుడు మీరు ఈ సంగతి చెప్పి సంతోషపరిచారు. అవును బాబు, మీ నాన్నగారు ఏ దైవ కార్యం కోసం అయితే పరిశోధనలు జరిపారో ఆ దైవ కార్యాన్ని నాగేశ్వరి నిర్వర్తించబోతోంది. మీ నాన్న చేయలేని పని పరోక్షంగా నీ చేతుల ద్వారా జరిపించినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ విషయం మీ అమ్మగారితో చెప్పు, ఆవిడ కూడా సంతోషిస్తుంది. తప్పకుండా మోయ, గీతతో పాటు నాగేశ్వరుని కూడా ఇంటికి పంపించండి. నాగేశ్వరుని కళ్ళారా చూసి అమ్మ చాలా ఆనందపడుతుంది. తప్పకుండా. ఇదిగో అమ్మాయి ఉంది, మాట్లాడండి. హలో, గీత ఎలా ఉన్నావు? పొద్దుటే నీతో పాటు నాగేశ్వరుని కూడా తీసుకురా. ఓకే, బాయ్. హలో, హలో. అమ్మా, అమ్మా, ఐశ్వర్య మన ఇంటికి వచ్చినప్పుడు తన పేరు కూడా తనకు గుర్తులేదని తెలుసుకుని నువ్వు ఐశ్వర్య అని పేరు పెట్టావు, గుర్తుందా? నువ్వు ఏ ఉద్దేశంతో అయితే అమ్మాయికి ఆ పేరు పెట్టావో అది వేళ నిజమైంది. ఏంటి గుణ, చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నావు? ఐశ్వర్య వల్ల మనకు నిధులేవైనా దొరుకుతాయా? అవునమ్మా, అసలు విషయం తెలిస్తే నువ్వే ఆశ్చర్యపడిపోతావు. నేనే ఇంకా షాక్ నుండి బయటపడలేకపోతున్నాను. ఏంటి గుణ అది? ఇన్నేళ్ళు నాగేశ్వరి ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో తెలియపోయినా వెతికి పట్టుకోవాలనుకున్నాం. కానీ మన ఇంట్లో ఉన్న ఐశ్వర్య నాగేశ్వరిని తెలుసుకోలేకపోయాం. ఐశ్వర్య నాగేశ్వరి ఎలా అయిందిరా? ఐశ్వర్య నాగేశ్వరి అవడం కాదు, నాగేశ్వరి ఐశ్వర్య రూపంలో మన ఇంటికి వచ్చింది. ఇప్పుడే మోయ గారు ఫోన్లో చెప్పారు, నాగేశ్వరి యాక్సిడెంట్ అవడం వల్ల తన గతం మర్చిపోయింది. ఇప్పుడు ఆ గతం గురించి నాగేశ్వరికి పూర్తిగా తెలిసిందని చెప్పారు. అయితే నాగేశ్వరిని ఎలాగైనా ఇక్కడికి పిలిపించలేకపోయావా? పిలిపించకుండా ఎలా ఉంటానమ్మా, గీతతో పాటు తన్ని పంపమన్నాను. నువ్వు చూడాలనుకుంటున్నావని చెప్పాను. మంచి పని చేశావు. ఇంకా ఏం చెప్పారు మీ మావగారు? వైదేహి గురించి అడిగారు, దాన్ని చేరదీయద్దన్నారు. లేదది ఊరికినే వచ్చింది, పంపించేశానని చెప్పాను. వైదేహి ఇక్కడికి వచ్చినప్పుడు గీతని నాగేశ్వరిని ఇక్కడి నుంచి పంపించేయడం చాలా మంచి పని అయింది. లేకపోతే నాగేశ్వరి వైదేహి కంట్లో పడి ఉండేది, పరిస్థితి మన కంట్రోల్లో ఉండేది కాదు. అవును, దాన్ని అడ్డు తొలగించుకుని కూడా చాలా మంచి పని చేశావు. నాగేశ్వరి ఎప్పుడు ఇక్కడికి వస్తుంది? రేపు. అమ్మా, నాగేశ్వరి వాళ్ళు వస్తున్నారు. రండి నాన్న, రండి. హారతి తీసుకోండి. బొట్టు పెట్టుకోలేదేంటమ్మా?
అలాగేం లేదండి. అయ్యో, అందరూ నిలబడే ఉన్నారు. రండమ్మా, కూర్చోండి. రండి, అలా కూర్చోండి. నాన్న, ఏంటమ్మా? నేను చెప్పాను రామచంద్ర అంకుల్ అని. వీరే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈవిడ గీత. నమస్తే అమ్మా. అన్నపూర్ణ గారు. నమస్తే. నమస్తే. మా నాన్న, అమ్మ, చెల్లెలు. నమస్కారం అండి. మేము మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. మా అమ్మాయిని మీరు కన్నబిడ్డలా చూసుకున్నారని చెప్పింది. రుణం తీర్చుకునేంత గొప్ప సాయం మేమేమీ చేయలేదండి. మా అమ్మాయి తీసుకొచ్చింది. మా బిడ్డతో పాటు తనని ఓ బిడ్డగా చూశాం, అంతే. మీరు చేసింది మీకు చిన్న సాయంగానే అనిపించొచ్చు, కానీ ఇన్నాళ్ళు నా బిడ్డలకు దూరమై నరకం అనుభవించిన నాకు తెలుసు మీరు చేసింది ఎంత పెద్ద సాయమో. ఈరోజు మా కుటుంబం ఇలా కలిసి సంతోషంగా ఉందంటే దానికి కారణం మీరు మాత్రమే. ప్రస్తుతం నా జీవితానికి మా అమ్మ, నాన్న, అక్కయ్య తప్ప ఎవరూ తోడలేరు. నాకు మా వాళ్ళు దక్కేందుకు కారణమైన మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మేము చేసిన ఈ చిన్న సహాయాన్ని పెద్ద చేసి పొగుడుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విధంగా మీలాంటి చక్కటి కుటుంబంతో పరిచయం అవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఒక్క నిమిషం, నేను వెళ్ళి టిఫిన్స్ రెడీ చేస్తాను. అయ్యో, మేము ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాం. వద్దమ్మా. పర్వాలేదన్నయ్య, నా చేతి వంట కాస్త రుచి చూడండి. మీ ఆదరాభిమానాలు చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా నాగేశ్వరి, మీరు వాల్మీకిపురం నుండి రాగానే వెంటనే ఓసారి ఇంటికి తీసుకురమ్మని మా విజయపురాలు మా అల్లుడు గారు చెప్పారు. వారికి మీ తల్లిదండ్రుల్ని కలిసిన సంగతి చెప్పాను. చాలా సంతోషించారు. ఇప్పుడు నువ్వు అమ్మాయి ఓసారి వెళ్ళి పెద్దావిడ్ని కలిసి రండి. అలాగా, తప్పకుండా నేను వెళ్ళి పెద్దావిడ ఆశీర్వాదం తీసుకుంటాను. అమ్మా, నేను గీతక్క శ్రీనివాసపురం వెళ్ళొస్తాం. ఎలాగూ రేపు మనం ఊరెళ్తున్నాం కదా, వెళుతూ శ్రీనివాసపురం వెళ్ళి వెళదాంలే. దేవకి, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనూ అంత దూరం ప్రయాణం చేయడం మంచిది కాదు. నాగేశ్వరి, నువ్వు గీత వెళ్ళి సాయంత్రం లోపు వచ్చేయండి. ఈ లోపు నేను మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తాను. అలాగే నాన్న. సిద్ధార్థ, మనం ఊరు వెళ్ళి రావడానికి డీజిల్ సరిపోతుందో లేదో చూసుకో. అలాగేనండి. బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మా, రామ్మా నాగేశ్వరి, నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడు లోకం తెలియని పసిపిల్లలా వచ్చావు. అప్పుడు ఐశ్వర్య అని పేరు పెట్టాను. కానీ ఇప్పుడు మర్చిపోయిన నీ గతం తెలుసుకుని నాగేశ్వరిగా ఈ ఇంట్లో అడుగు పెడుతున్నావు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదంతా మీ ఆశీర్వాదమే అమ్మా. ఇందులో నేను చేసిందే ఉందమ్మా, అంతా దేవుడిదయ్యా. అలా అనకండమ్మా. ఏ ఆధారం లేని సమయంలో దైవంలా నన్ను కాపాడింది మీరు. నేనీ రోజు నా గతాన్ని తెలుసుకోగలిగానంటే అందుకు కారణం మీరు. ఎందుకంటే మీ పరిచయమే లేకుండా ఉండుంటే నేను గీతక్క వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని కాదు. అక్కడకు వెళ్లకుండా ఉండుంటే నాగేశ్వరి పుస్తకాన్ని చూసేదాన్ని కాదు. నా గతం నాకు తెలిసేది కాదు. నాగేశ్వరి పుస్తకం ఏంటమ్మా? గీతక్క వాళ్ళింట్లో నాగేశ్వరి అని ఓ పుస్తకం మీద రాసుంది. చదువుదామని ఆ పుస్తకం తీసి చూస్తే అందులో అన్ని తెల్ల కాగితాలే ఉన్నాయి. తెల్ల కాగితాలే ఉన్నాయేంటా అని అనుకుంటుంటే ఆశ్చర్యంగా అందులో అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. అందులో ఆ దైవం నాగేశ్వరి దేవి గురించి, ఆ పేరు పెట్టుకున్న నా గురించి రాసుంది. అందులో నీ గురించి ఏం రాసుందమ్మా?
నా గత జన్మ గురించి, ఆ తల్లి నాగేశ్వరి దేవి నాకు అప్పగించిన బాధ్యత గురించి రాసుంది. ఆ దైవం నీకు అప్పగించిన బాధ్యత ఏంటి? సర్పవనంలో నాగేశ్వరి దేవి ఆలయం ఉంది. ఆ ఆలయంలోని బంగారు విగ్రహం ఇప్పుడు నదిలో ఉంది. దాన్ని బయటకు తీసి నేనే విగ్రహ ప్రతిష్ఠ చేయాలట. అంత గొప్ప దైవ కార్యాన్ని నెరవేర్చే అదృష్టం నీకు దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాగేశ్వరి. అవునమ్మా, ఈ దైవకార్యానికి మా వంతు సాయం గాని సహకారం గాని కావాలంటే చెప్పు, అందులో మేము పాలు పంచుకుంటాం. తప్పకుండా. ఈ రోజు నేను నా తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి, నా గతం తెలుసుకోవడానికి ముఖ్య కారణం మీరు. మీ సాయం అవసరమైతే తప్పకుండా చెప్తాను. సార్, మీకోసం 4 పనివాళ్ళు వచ్చారు. ఏరా, తెన్నింటి వాసన లెక్క పెడతారా? చంపేస్తాను. ఎందుకండి వాళ్ళని కొడుతున్నారు? నువ్వు ఊరుకో, నీకు తెలీదు. వీళ్ళు మన మిల్లులో పనిచేస్తూ మనకు తెలియకుండా 5 బస్తాల బియ్యం అమ్మేశారు. ఇలాంటి వాళ్ళు ఊరిని వదలకూడదు. ఏమండి, నా మాట వినండి. పాపం అండి, కొట్టకండి. నీకు పడతాయి, పో పో. ఏయ్! ఆపండి. పాపం, ఏదో తెలియక చేసినట్టున్నారు. వదిలేయండి. ఎక్కడికైనా దూరంగా పోండి. మళ్ళీ నా కంటి కనిపిస్తే చంపేస్తాను. పోండి. సారీ అమ్మా, నువ్వు మాతో పాటు ఒక పూట సంతోషంగా ఉండి వెళ్దామని వచ్చావు. ఈ వెదవులు మనకు సంతోషం పోయి చికాకొచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. సాధారణంగా ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు పెరిగి పెద్దవాళ్లై ఓ డాక్టరో ఇంజనీరో అయి ప్రయోజకులైతే సంతోషిస్తారు. కానీ మీరు నాగేశ్వరి లాంటి కారణజన్మురాల్ని కన్నందుకు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అలాంటి బంగారు తల్లిని కన్న మీ జన్మ ధన్యమైంది దేవగ్గారు. నాగేశ్వరి వల్ల ఒక గొప్ప దైవకార్యం నెరవేరబోతోందంటే మిమ్మల్ని అందరూ ఎంతగా కొనియాడతారో ఊహించుకోండి. నాగేశ్వరి వల్ల దైవకార్యం నెరవేరబోతుందా? నా కూతురు కారణ జన్మురాలా? నాకేమీ అర్థం కావడం లేదు. నాగేశ్వరిని చూసిన వారు ఎవరైనా అమాయకురాలైన ఓ సామాన్య ఆడపిల్ల అనుకుంటారే తప్ప అతీంద్రియ శక్తులు కలిగిన ఆడపిల్లని ఎవ్వరూ అనుకోరు. సాధారణంగా ప్రతి మనిషి పుట్టుక వెనుక ఓ కారణం అంటూ ఉంటుంది. అయితే ఆ కారణం ఏంటనేది కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. అలాగే నాగేశ్వరి పుట్టుకకి ఒక కారణం ఉంది, ఒక పెద్ద కథ ఉంది. కథ ఏంటి? సర్పవనం అని ఒక ఊరుంది, తెలుసా? తెలుసు. ఆ ఊళ్ళో నాగేశ్వరీదేవి ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం బంగారు విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని దోపిడీ దొంగలు దోచుకెళ్లారు. అది వారికి దక్కకుండా భూస్థాపితం అయిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాల్లో ఆ విగ్రహం దొరికింది. కానీ ఆ డిపార్ట్మెంట్లోని 2 దుష్టుల వల్ల ఆ విగ్రహం సర్పవనంలోని నదిలో పడిపోయింది. అప్పట్నుంచి స్వర్ణ విగ్రహం నదిలోనే ఉండిపోయింది. దాన్ని బయటికి తీసి స్వంతం చేసుకోవాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. అలాగే దాన్ని జాగ్రత్తగా ఆలయంలో ప్రతిష్ఠింపజేయాలని దైవశక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ విగ్రహాన్ని నదిలోంచి బయటికి తీయడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ ఆ శక్తి కేవలం మీ అమ్మాయి నాగేశ్వరికి మాత్రమే ఉంది. ఆ శక్తి మా అమ్మాయికి మాత్రమే ఉందని మీరెలా చెప్తున్నారు? చెబుతాను.
ఓ భక్తుడిగా నేను ఆ స్వర్ణ విగ్రహాన్ని నదిలోంచి బయటకు తీసి ఆలయంలో ప్రతిష్ఠించాలి అనుకున్నాను. అందుకోసం నేను, నా స్నేహితుడు వీరగంధం, అదే మా అల్లుడు గుణశేఖర్ తండ్రి, ఎన్నో ఏళ్లు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాం. ఎన్నో తాళపత్ర గ్రంథాలు, తామరపత్రాలు పరిశీలించాం. ఆ తర్వాత కొన్నేళ్లకు నా కుటుంబ బరువు బాధ్యతల వల్ల వీరగంధంకి ఆ పరిశోధనల పనులు అప్పగించి నేను ఊరుకుండిపోయాను. మా పరిశోధనల సమయంలో నాకు పుస్తకం దొరికింది. ఆ పుస్తకం మీద నాగేశ్వరి అన్న పేరు తప్ప లోపల పేజీలు ఖాళీగా ఉన్నాయి. ఆ పుస్తకంలో ఏ విషయం లేకపోవడం, పైన ఆ తల్లి నాగేశ్వరి అన్న పేరు తప్ప ఏమీ లేకుండా ఉండటంతో నాకు అనుమానం కలిగి ఓ సన్యాసిని సంప్రదించాను. ఆయన దాన్ని చూసి నా దగ్గరే ఉంచుకోమని చెప్పారు. ఎప్పుడో ఒకప్పుడు ఆ పుస్తకంలోని తెల్ల కాగితాల్లోని అక్షరాలు ఒక మనిషికి కనిపిస్తాయని, ఆ మనిషే సర్పవనం నదిలో నుంచి విగ్రహాన్ని బయటికి తీసే మనిషి అని నాతో చెప్పారు. ఆశ్చర్యంగా ఇప్పుడు ఆ పుస్తకంలోని అక్షరాలు మీ అమ్మాయి నాగేశ్వరికి కనిపించాయి. నేను వెంటనే మళ్ళీ ఆ సన్యాసిని సంప్రదించాను. ఆ పుస్తకాన్ని మీ అమ్మాయికి ఇచ్చి పంపమన్నారు. ఆ పుస్తకం సాయంతో మీ అమ్మాయికి మళ్ళీ గతం గుర్తుకొచ్చేలా చేశాను. విడిపోయిన మీ కుటుంబం మళ్ళీ ఇలా కలుసుకునే అవకాశమూ కలిగింది. ఇదంతా నమ్మలేకపోతున్నానండి. నేను మాత్రం నమ్ముతున్నానమ్మా. నీకు గుర్తుందా, అక్కయ్య ఎన్నోసార్లు తనకి కలలో సర్పవన నాగేశ్వరీదేవి కనిపించిందని చెప్తే మనం నమ్మలేదు. చివరికి పిచ్చి పట్టిందని కూడా అనుకున్నాం. ఇప్పటికీ జరుగుతున్నది అర్థం చేసుకోకపోతే మనమే పిచ్చివాళ్ళం అవుతాం. నేనొకసారి ఆ పుస్తకాన్ని చూడొచ్చా? తప్పకుండా. పూర్ణ, నాగేశ్వరి గదిలోనే ఆ పుస్తకం ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. ఇదిగోండి. చూడండి, మన కంటికి ఏమీ కనిపించదు. ఇటు ఇవ్వండి. అవునమ్మా, నాకేమీ కనిపించడం లేదు. ఇలా ఇవ్వు.